నమస్తే ఎడ్యుకేషన్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది. వివిధ కామర్స్ కోర్సుల్లో 50కి పైగా ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 మంది అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత లా మరియు మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలనుకుంటున్న ప్రతి 10వ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. నమస్కారం మోహన్ గారు. నమస్తే సుమిత్ర మేడం. మోహన్ గారు, మనం ఈరోజు చేసే ప్రోగ్రామ్ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ చేయాలనుకునే స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుందా? అబ్సల్యూట్లీ మేడం, మంచి క్వశ్చన్తో స్టార్ట్ అయ్యారు. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి 10 టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ 10th అయిపోయిన తర్వాత ఎంఈసీ, సిఈసీ లాంటి కోర్సెసే కాదు, ఈవెన్ ఎంపీసీ, బైపీసీ అనే ఆలోచన కలిగినటువంటి స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. మేడం, 10th క్లాస్ పిల్లలకు ఫస్ట్ ప్రధాన సమస్య ఏంటంటే అప్పటిదాకా వాళ్ళకి అన్ని పేపర్స్ కామన్గా ఉంటాయి. కానీ 10th అయిపోయిన పిల్లలకి ఫస్ట్ టైం ఆప్షనల్ పేపర్ స్టార్ట్ అవుతాయి. సో 10th దాకా అన్ని పేపర్స్ కామన్, కానీ ఇక్కడి నుంచి ఆప్షన్స్ ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఈసీ కానీ, సిఈసీ కానీ అన్న ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే కెరీరే డిస్టర్బ్ అవుతుంది. సో ఒక గేమ్ చేంజర్ లాంటి ప్రోగ్రామ్ ఈరోజు మనం పిల్లల ముందు ప్రజెంట్ చేయబోతున్నాం. అంత ఇంపార్టెంట్ కంటెంట్ పిల్లలకు మనం అందించకపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. రీసెంట్గా నన్ను ఒక స్టూడెంట్ కలిశాడు. రాబోయేటటువంటి 10th క్లాస్ పరీక్షా ఫలితాలలో తను బహుశా స్టేట్ టాపర్ అవుతాడు మేడం. ఆ స్టూడెంట్ నన్ను కలిసి అడిగినటువంటి ఒక ఇన్నోసెంట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం సార్, అందుకనే సిఏ జాయిన్ అవును, ఎంపీసీ జాయిన్ అవుతాను అన్నాడు. అదేంట్రా అలా అన్నావు? ఎంపీసీలో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది, బీటెక్లో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సిఏ. మరి నువ్వు మ్యాథ్స్ భయం కాబట్టి సిఏ జాయిన్ అవును, ఎంపీసీకి వెళ్తాను, బీటెక్కి వెళ్తున్నావు అని అంటే, సారీ సార్ నాకు అంత అవగాహన లేదు అంటున్నాడు. సో చాలామంది స్టూడెంట్స్ రాంగ్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే అవగాహన లేకపోవటం వల్ల. ఆ అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మేడం. ప్రతి కోర్సులో అది ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్స్ అయినా కావచ్చు, ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, అవన్నీ కూడా వివరంగా చెప్పబోతున్నాం. అండ్ దయచేసి స్టూడెంట్స్ గమనించాల్సింది, పేరెంట్స్ ముఖ్యంగా గమనించాల్సింది, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యుగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు వేరు, వచ్చిన తర్వాత వేరు. ఇప్పుడు యావరేజ్ డిగ్రీలు, యావరేజ్ క్వాలిఫికేషన్లు, యావరేజ్ తెలివితేటలు, యావరేజ్ పర్ఫార్మెన్స్, యావరేజ్ స్కిల్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు దొరకటం ఆల్మోస్ట్ అసాధ్యం. సో జాబ్ కావాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ స్కిల్స్ అన్నా ఉండాలి, లేదా చేతిలో గట్టి సర్టిఫికేట్ అయినా ఉండాలి. అంటే ఒక రెస్పెక్ట్ లేదా ఒక వాల్యుబుల్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ అయినా ఉండాలి. అండ్ మేడం, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు మన 10 టీవీ మెంబర్స్లో ఒకళ్ళు నాతో అన్నమాట ఏంటంటే, మోహన్ గారు మాస్టర్ మైండ్స్ కనుక లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో కామర్స్ కనుమరుగైపోయేది అన్నారు. నిజంగా ధన్యవాదాలు మేడం, మా కష్టాన్ని గుర్తించినందుకు. ఇటువంటి సక్సెస్కి కారణం నేను ఒక్కనే కాదు, మా ఎంటైర్ టీమ్ ఆఫ్ మాస్టర్ మైండ్స్. సో మీ అందరి సమక్షంలో నేను మా మాస్టర్ మైండ్స్ టీమ్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సార్, సిఏ సిఎంఏ కోర్సెస్లో ఏ స్టేజెస్ ఉంటాయి, అలాగే కొత్తగా సిలబస్లో ఏవో మార్పులు వచ్చాయంట కదా, ఒకసారి చెప్తారా? మేడం, సెకండ్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ మేడం. సిఏ సిఎంఏ అని మనం వాడుక భాషలో అంటాం, కానీ ఈ కోర్సు గురించి చాలామందికి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. ముందుగా ఈ కోర్స్ గురించి చెప్పి తర్వాత సిలబస్ చేంజెస్కి వెళ్దాం. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ కోర్సు పాస్ అయిన వాళ్ళని సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయితే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటారు, లేదా కాస్ట్ అకౌంటెంట్ అని కూడా పిలుస్తారు. ప్రతి విద్యార్థి సిఏ సిఎంఏ 2 కోర్సులు చేయాలని రూల్ ఏం లేదు. చాలామంది స్టూడెంట్స్ సిఏ చేస్తారు లేదా సిఎంఏ చేస్తారు, కొద్దిమంది స్టూడెంట్స్ సిఏ సిఎంఏ 2 కోర్సులు కూడా కలిపి చేస్తారు మేడం. సో ఇది జనరల్గా జరిగేటువంటి టెండెన్సీ. మనం అసలు ఈ 2 కోర్సుల గురించి ఎందుకు ఈరోజు స్టూడియోలో ఉండి మాట్లాడుకుంటున్నామంటే, దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సులు కొన్ని ఉన్నాయి. ఐఐటి, నీట్ లేదా సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్, అలాంటి గ్రూప్లో వచ్చేటువంటిది కామర్స్ కోర్సెస్ ఉన్నాయి, అవే సిఏ సిఎంఏ. సో ఇలాంటి కోర్సెస్ అన్ని కూడా అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి కోర్సెస్. అండ్ ఇవి చదివితే ఆల్మోస్ట్ ఉద్యోగ సమస్య అంటూ రాదు, అంటే నిరుద్యోగ సమస్య అంటూ రాదు. అలాంటి గొప్ప కోర్సులు కామర్స్లో సిఏ సిఎంఏ, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ కోర్సు మాట్లాడటం కోసం లేదా ఈ కోర్సు గురించి చెప్పడానికి నాకున్న ఎలిజిబిలిటీ ఏంటంటే, నేను 2002లో సిఏ పాస్ అయింది మేడం. సో అంటే ఇప్పటికి సిఏ పాస్ అయ్యి 23 years అయింది. స్టూడెంట్గా ఇంకో 4 ఏళ్ళు ఈ కోర్సుతో నాకు అనుబంధం ఉంది.
అంటే టోటల్గా ఈ కోర్సు నాకున్న పరిచయం 27 ఇయర్స్ మేడం. సో 27 ఏళ్ళ నుంచి ఈ కోర్సు గురించి తెలిసింది కాబట్టి, అనుబంధం ఉంది కాబట్టి, స్టూడెంట్స్ వయసు కంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజున ఈ కోర్సు గురించి నేను చెప్పడానికి వచ్చాను మేడం. చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్లో మీరు స్టేజెస్ అడిగారు, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయని చెప్పే ముందు చాలా కొద్ది మందికి తెలిసిన విషయం, సిఏ కానీ లేదా సిఎంఏ కానీ ఈ కోర్సెస్ చదవటానికి ఎలిజిబిలిటీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండక్కర్లా, ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయి ఉండక్కర్లేదు మేడం. జస్ట్ 10th క్లాస్ కంప్లీట్ అయితే చాలు. అవి ఈ కోర్సుకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ. సరే, ఇక విషయానికి వచ్చేద్దాం. ఈ కోర్స్ ఒక స్టేజెస్ 3 స్టేజెస్ ఉంటాయి మేడం. ఫస్ట్ వన్ ఫౌండేషన్, తర్వాత సిఏ ఇంటర్ లేదా సిఎంఏ ఇంటర్, తర్వాత సిఏ ఫైనల్ లేదా సిఎంఏ ఫైనల్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ వన్ ఫౌండేషన్, తర్వాత ఇంటర్, తర్వాత ఫైనల్. ఇవి 3 స్టేజెస్ మేడం. సిఏ ఎగ్జామ్స్ కానీ సిఎంఏ ఎగ్జామ్స్ కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ లాగా లేదా ఐఐటి ఎగ్జామ్స్ లాగా సంవత్సరానికి ఒకసారి ఉండవు మేడం. ఇయర్లీ 2 టైమ్స్ ఉంటాయి. సో ఒకవేళ ఒక స్టూడెంట్ ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి జస్ట్ 6 మంత్స్లో కోపప్ అయ్యి ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కలుగుతుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను మేడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ తీసుకోండి. బీటెక్ ఫస్ట్ ఇయర్లో సపోజ్ 7 పేపర్స్ ఉన్నాయనుకోండి, 7 పేపర్స్ ఎట్ ఎ టైం రాయాలి. కానీ సిఏలో అలా కాదు మేడం. ఇక్కడ పెద్ద వెసులుబాటు ఉంది, పెద్ద రిలాక్సేషన్ ఉంది. అదేంటో చెప్తాను. సిఏ ఇంటర్ అంటే సిఏలో సెకండ్ స్టేజ్ 8 పేపర్స్ అండి. సిఏ ఫైనల్ చివరి స్టేజ్ 8 పేపర్స్. సిఎంఏ ఇంటర్ 8 పేపర్స్ ఉన్నాయి. సిఎంఏ ఫైనల్ 8 పేపర్స్ ఉన్నాయి. ఈ 8 పేపర్లు ఒకేసారి రాయాల్సిన అవసరం లేదు. సో సిఏ ఇంటర్లో ఉన్నటువంటి 8 పేపర్స్ 4+4 అంటే గ్రూప్ 1 4 పేపర్లు, గ్రూప్ 2 4 పేపర్లు సపరేట్గా రాసుకోవచ్చు. సిఏ ఫైనల్లో కూడా ఉన్న 8 పేపర్స్ ఫైనల్లో గ్రూప్ 1 4 పేపర్స్, గ్రూప్ 2 4 పేపర్స్ సపరేట్గా రాసుకోవచ్చు. సేమ్ అలానే సిఎంఏ ఇంటర్ కూడా మేడం 8 పేపర్స్ 4 పేపర్స్ సపరేట్గా, 4 పేపర్స్ సపరేట్గా. సేమ్ అలానే సిఎంఏ ఫైనల్ కూడా 8 పేపర్స్ 4 పేపర్స్ సపరేట్గా, 4 పేపర్స్ సపరేట్గా రాసుకోవచ్చు. ఇది స్టూడెంట్కి ఉన్న వెసులుబాటు. సపోజ్ ఇప్పుడు 4 పేపర్స్ రాస్తే మళ్ళీ 6 మంత్స్ గ్యాప్తో ఇంకొక 4 పేపర్స్ రాసుకోవచ్చు. ఇది స్టూడెంట్కి ఉన్నటువంటి అతిపెద్ద సపోర్ట్ మేడం, ఒక అతిపెద్ద అడ్వాంటేజ్. ఇక సిలబస్ చేంజ్ గురించి మాట్లాడారు మేడం. సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళు ప్రతి 4-5 ఇయర్స్కి ఒకసారి సిలబస్ మారుస్తూ ఉంటారు మేడం. ఎందుకు మారుస్తారు? గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా పాస్ అయినటువంటి స్టూడెంట్స్ని, చార్టర్డ్ అకౌంటెంట్స్ని, కాస్ట్ అకౌంటెంట్స్ని లోకల్ లీడర్స్ కాదు గ్లోబల్ లీడర్స్గా చూడాలనేది వీళ్ళ ఉద్దేశం మేడం. సో ఈ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి బోర్డు వారు ఈ యొక్క సిలబస్ని ప్రతి 4-5 ఏళ్ళకోసారి మారుస్తూ ఉంటారు. సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ మేడం. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చి 1951. దానికంటే ముందే సిఏ కోర్స్ స్టార్ట్ అయింది. అలానే సిఎంఏ కోర్స్ స్టార్ట్ చేసింది లేదా నిర్వహించేది ఎవరంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ మేడం. వీళ్ళు ఈ కోర్సుల్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు మేడం. సిలబస్ మారింది. 2022లో సిఎంఏ సిలబస్ మారింది, చాలా మారింది. 2023లో సిఏ సిలబస్ కూడా చాలా మారింది. అండ్ సిఏ సిలబస్లో అయితే పెను మార్పులు వచ్చినాయి, సమూలమైన మార్పులు వచ్చినాయి. మేజర్గా 3 ఎంకరేజింగ్ న్యూస్లు చెప్తాను నేను సిఏ గురించి. ఒకటి, గతంలో సిఏ ఫైనల్ 3 ఏళ్ళు, ఇప్పుడు సిఏ ఫైనల్ 2 ఏళ్ళు, అంటే 1 ఇయర్ తగ్గించారు. గతంలో సిఏ ఫైనల్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్లే. గతంలో సిఏ ఇంటర్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్లే. అంటే ఇంటర్లో 2 పేపర్లు, ఫైనల్లో 2 పేపర్లు, మొత్తం కలిపి 4 పేపర్లు, 400 మార్కుల సిలబస్ తగ్గింది. అండ్ చివరిగా గతంలో సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు ఉండేవి, ఇప్పుడు సిఏ ఎగ్జామ్స్ సంవత్సరానికి 3 సార్లు ఉంటున్నాయి. అంటే ఏంటి? గతంలో ఫెయిల్ అయితే 6 నెలల్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఇప్పుడు ఫెయిల్ అయితే 4 నెలల్లోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇవి స్టూడెంట్స్ కోసం చేసినటువంటి ఫ్రెండ్లీ చేంజెస్ మేడం. లాస్ట్ టైం ఇదే మంత్లో సుమారుగా ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో అప్పటి సిఏ ఇన్స్టిట్యూట్ అంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే, మీరందరూ కూడా న్యూస్ ఛానల్స్ అందరూ కూడా పబ్లిష్ చేశారు ఆ న్యూస్. చెప్పింది ఏంటంటే 2047 కల్లా 2047 కల్లా ఇండియాకి 30 లక్షల మంది సీఏలు కావాలట మేడం. వరస్ ప్రజెంట్లీ ఉన్న సీఏలు ఎంతమంది అంటే 5 లక్షలు కూడా లేరు. సో ఎంత డిమాండ్ ఉందో చూడండి. చాలా కోర్సుల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మేడం,
పాస్ అవుతున్న ఎక్కువ మంది, డిమాండ్ ఏమో తక్కువ మంది ఉంది. వేరే సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు ఏమో డిమాండ్ ఏమో పుష్కలంగా ఉంది, ఆ స్థాయిలో సప్లై లేదు. అందుకని ఇక్కడ నిరుద్యోగ సమస్య లేదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన సమస్య కూడా ఈ 2 కోర్సుల్లో లేవు మేడం. ఇవి మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానాలు మేడం. అలాగే సార్, గత సంవత్సరం ఇంటర్ ఎంఈసీలో కూడా టాపర్స్ మీ స్టూడెంట్సే. ఇలాంటి వరుస విజయాల పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. 2024 ఎంఈసీ ఫలితాలు మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ మాకు గొప్ప గిఫ్ట్గా ఇచ్చారు మేడం. ఎలాంటి ఫలితాలు అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటువంటి ఫలితాలు మేడం. మాకు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఫలితాలు. జూనియర్ ఇంటర్లో 500 మార్క్స్ గాను 450 అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంటే 90% మార్క్స్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ 650 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. 650 మంది ఉన్నారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్క్స్ గాను 900 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే 90% మార్క్స్ వచ్చిన వాళ్ళు 550 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. అటు జూనియర్ ఇంటర్లో కానీ సీనియర్ ఇంటర్లో కానీ 90% లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు టోటల్గా 1200 మంది ఉన్నారు మేడం. ఇది మాస్టర్ మైండ్స్ యొక్క ట్రాక్ రికార్డ్ మేడం. ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. మెజారిటీ ఎంఈసీ కోచింగ్ సంస్థలు, ఎంఈసీ ఆఫర్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మేడం, కాలేజీలో ఎంఈసీ చదివే పిల్లలు 40-50 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు మేడం. వెరస్ మా దగ్గర టాపర్స్ ఎంతమంది ఉన్నారు? 1200 మంది. అది మిగతా కాలేజీలకి మాస్టర్ మైండ్స్కి డిఫరెన్స్ మేడం. అందుకే అంటాం ఎంఈసీ అంటే మాస్టర్ మైండ్స్, ఎంఈసీ అంతా మాస్టర్ మైండ్స్ అని. అండ్ 10th అయిపోయిన తర్వాత మా దగ్గర ఉండేటువంటి ఆప్షన్స్ చెప్తాను మేడం. ఫస్ట్ వన్, ఓన్లీ ఎంఈసీ కావాలని అడ్మిషన్ ఇస్తాం, లేదా ఓన్లీ సిఈసీ కావాలని అడ్మిషన్ ఇస్తాం, లేదా ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అడ్మిషన్ ఇస్తాం. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ సుమారుగా 800 గంటల కోచింగ్ ఇస్తాం మేడం ఒక సిఏ ఫౌండేషన్కి. లేదా సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్కి అడ్మిషన్ ఇస్తాం. సో సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్లో ఒక సిఎంఏ ఫౌండేషన్కి సుమారుగా 600 గంటల కోచింగ్ ఇస్తాం మేడం. సో సిఏ ఫౌండేషన్ ప్లస్ ఎంఈసీ అది మాస్టర్ మైండ్స్ ఒక బ్రెయిన్ చైల్డ్ మేడం. దీన్ని ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటాం. సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ అది మాస్టర్ మైండ్స్ యొక్క బ్రెయిన్ చైల్డ్, ఇది ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటాం. సో ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ సుమారుగా 800 గంటలు సిఏ ఫౌండేషన్, సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ సుమారుగా 600 గంటలు సిఎంఏ ఫౌండేషన్. సో నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మా పిల్లలతో మాట్లాడి, మా స్టూడెంట్స్తో మాట్లాడి జాయిన్ అవ్వండి. వెయిట్ ఇతర సంస్థల్లో చదివేటువంటి పిల్లలతో కూడా మాట్లాడిన తర్వాత మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. వాళ్ళు కూడా మాస్టర్ మైండ్స్ని రికమెండ్ చేస్తారు. అలాగే సార్, సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి చాలా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం. అలాగే గత 6 సంవత్సరాలుగా సిఏ సిఎంఏలో 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ కూడా వచ్చాయని విన్నాం. మీ జోష్కి కారణం అదేనా? అబ్సల్యూట్లీ మేడం. నేనైతే సంతోషంగా ఉన్నాను, కానీ ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్లో వచ్చింది నేను సంతోషంగా లేదు మేడం. దేనివల్ల సంతోషంగా ఉందంటే, ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే ఎక్కువ మంది పాస్ అయితే సంతోషంగా ఫీల్ అవుతారు, కానీ ఒకరికో ఇద్దరికి వచ్చే ఆల్ ఇండియా ర్యాంకుల వల్ల మాత్రం సంతోషంగా ఫీల్ అవ్వరు మేడం. సిఏ ఫైనల్, సిఏ అంటే సిఏ ఫౌండేషన్ కాదు, సిఏ ఇంటర్ కాదు మేడం. సిఏ ఫైనల్ పాస్ అయితేనే సిఏ పాస్ అయినట్టు. సిఏ ఫైనల్ రిజల్ట్స్ నిజంగా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. గత సంవత్సరం జూలై 2024లో సిఏ ఫైనల్ ఫలితాలు వచ్చినాయి మేడం. ఆ జూలై 2024లో వచ్చినటువంటి సిఏ ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు నేను చెప్తాను, దేశవ్యాప్తంగా సిఏ ఫైనల్లో గ్రూప్ 1 రాసి పాస్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2 రాసి పాస్ అయిన వాళ్ళు కావచ్చు, 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు కావచ్చు, సుమారుగా 49,000 మంది ఉన్నారు మేడం. 49,000 మెంబర్స్ ఉన్నారు. ఇది చాలా 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 మంచి రిజల్ట్. నేను ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అని చెప్పను, కానీ ఎంకరేజింగ్ రిజల్ట్. ఎంకరేజింగ్ రిజల్ట్ అంటే ఏంటి? చాలామందికి సిఏ ఫైనల్ రిజల్ట్స్ మీద ఉన్న అపోహ ఏంటి? జిల్లాకి ఒకళ్ళు ఇద్దరు పాస్ అవుతారు అనేటువంటి అపోహ ఉంది. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం. సో డెఫినెట్లీ ఇవి సూపర్ రిజల్ట్ కాకపోవచ్చు, కానీ బట్ ఎంకరేజింగ్ రిజల్ట్. మీకు ఐఐటి రిజల్ట్తో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం మేడం. ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ దేశంలోనే ఎంతో ప్రెస్టీజియస్గా జరిగేటువంటి ఎగ్జామ్స్ మేడం. 6వ తరగతి నుంచి ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్కి సుమారుగా లాస్ట్ ఇయర్ 14 lakhs స్టూడెంట్స్ రాశారు మేడం. ఇంతకీ ఐఐటీలో సీట్లు ఎన్ని ఉన్నాయి? 17,000 మేడం. అంటే మహా అయితే పాస్ అయ్యే సీటు కొట్టేది, సీట్ తెచ్చుకునేది ఎంతమంది? 17,000 మంది. అంతకంటే సిఏ ఫైనల్ రిజల్ట్స్ మెరుగ్గా ఉన్నాయి మేడం. సో అది చెప్పడమే నా ఉద్దేశం. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అంటారు. ఎస్ మేడం, మీరు చెప్పినట్టుగా మాకు 1, 2, 3 కాదు, 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. అది కూడా మా జీవిత కాలంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు మేడం, కేవలం ఈ 6 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు. అండ్ ఇవి ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఇలాంటి కోర్సుల్లో వచ్చిన స్టేట్ ఫస్ట్ కాదు, సిఏ సిఎంఏ లాంటి కోర్సుల్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మేడం. నేను ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ ఒక విజువల్ కూడా తీసుకొచ్చాను. వీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులు. వీరిలో చివరి 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను మేడం. ఫిబ్రవరి 2025లో
సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, డిసెంబర్ 2024లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆగస్టు 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు మేడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చివరి 3 ఫస్ట్ ర్యాంకులు ఎందుకు హైలైట్ చేస్తానంటే ఫిబ్రవరి 2025 నుంచి ఆగస్ట్ 2024 ఈ 6 మంత్స్ పీరియడ్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి మేడం. వెయిట్ ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయని చెప్పి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు మేడం. నేను చాలా హంబుల్గా చెప్తున్నా, ఈ వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, ఈ 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కావచ్చు, ఎన్ని ఫస్ట్ ర్యాంకులు అయినా కావచ్చు, అదంతా స్టూడెంట్స్ ఒక అచీవ్మెంట్ మేడం. నిజంగా అది మా అచీవ్మెంట్ ఎప్పుడైందంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా అచీవ్మెంట్. కొద్ది మందికి ర్యాంకులు వచ్చినాయంటే అది స్టూడెంట్స్ ఒక అచీవ్మెంట్. ఇవి చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. మా అకాడమిక్ ఎక్స్పీరియన్స్, మా యొక్క డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా పర్ఫార్మెన్స్, ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి మేడం. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాలు కంప్లీట్ చేసి 24వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఒకే ఒక సిఏ కాలేజ్ మాస్టర్ మైన్స్ మేడం. సో అవి చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. మీరు చెక్ చేసుకోండి మేడం. మనకి క్రికెట్లో హ్యాట్రిక్ అని అంటారు, అలాంటి హ్యాట్రిక్ రిజల్ట్ మేము ఇచ్చాం. 2025, దాని ముందు 24, దాని ముందు 23, వరుసగా 3 సంవత్సరాలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాం. ఇది మాస్టర్ మైన్స్ యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్ మేడం. సో మళ్ళీ ప్రేక్షకులకు చెప్తున్నాను, చూసేటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా అచీవరే. కానీ అలా పాస్ అయ్యే వాళ్ళు మాకు వేలాది మంది ఉంటారు. వేలాది మంది పేర్లు మేము చెప్పలేం కాబట్టి కేవలం ఈ ర్యాంక్ వచ్చినటువంటి కొద్ది మంది స్టూడెంట్స్ గురించే చెప్తున్నాము. సో మాస్టర్ మైన్స్ యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్, మా ప్రయాణం, మా జర్నీ, సక్సెస్ఫుల్ జర్నీ 23 ఇయర్స్. ఇటువంటి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో చేరమని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మాస్టర్ మైండ్స్ అనగానే గుర్తుకొచ్చేది సిఏ. మరి సిఏ కోర్సులో పైనీర్స్ అయిన మీరు ఎంఈసీ కోర్స్ని ఎందుకు స్టార్ట్ చేశారు? గ్రేట్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా మేడం మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి 23 ఇయర్స్ అయింది. ఆ తర్వాత 2-3 ఏళ్ళకి కానీ మేము ఎంఈసీ సిఈసీ లాంటి కోర్సెస్ స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో అయితే ఎంఈసీ సిఈసీ కోర్సెస్ లేవు. ఎందుకు మేము ఎంఈసీ సిఈసీ లాంటి కోర్సెస్ స్టార్ట్ చేసామంటే మేము సిఏ కోర్సులో పైనీర్సే కాదు, లీడర్స్ కూడా మేడం. కానీ ఆ లీడర్షిప్తో పాటు మంచి సక్సెస్ రేట్ కూడా కావాలి అంటే మేము గమనించిందంటే చెప్తాను మేడం. 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ లేదా 8వ తరగతి నుంచి మెడిసిన్ ఫౌండేషన్ ఎలా అయితే ఉందో, మనం 10th అయిపోయిన విద్యార్థులు సిఏ లేదా సిఎంఏ ఓరియంటేషన్తో చదివే పిల్లలతో మన జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వారి కోసం సపరేట్గా ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ కూడా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం మేడం. సో అలా మేము ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్, అలానే సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ అనే ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్ స్టార్ట్ చేశాం మేడం. ఆ తర్వాత వచ్చిన ఫలితాలు మీరు చూస్తున్నారు. ఎన్ని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, ఎంత సక్సెస్ రేట్ మేము ఇచ్చామనేది. ఇప్పుడు ప్రజెంట్లీ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే కామర్స్ ట్రెండ్. ఈ కామర్స్ ట్రెండ్ అని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాంటి స్టూడెంట్స్ని మేము ఈ రోజున అడ్మిషన్స్గా తెచ్చుకోగలుగుతున్నాం చెప్తాను నేను. ఇందాక మీరు చూశారు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ అని. చాలామంది మీలాంటి వాళ్ళు అడుగుతుంటారు, మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, మోహన్ మీ సక్సెస్కి సీక్రెట్ ఏంట్రా అని. అబ్సల్యూట్లీ మేడం. ఫస్ట్ ఇయర్లో ఎలా వర్క్ చేసామో 24 సంవత్సరాలు ఇప్పుడు స్టార్ట్ చేసి 24th ఇయర్ నడుస్తుంది మేడం. ఇప్పుడు అలానే వర్క్ చేస్తున్నాం. రెండోది, ఇటువంటి టాపర్స్, స్టేట్ టాపర్స్ కావచ్చు, ఆల్ ఇండియా టాపర్స్ కావచ్చు, మాస్టర్ మైండ్ సెలెక్ట్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవటమే మా సక్సెస్కి సీక్రెట్ మేడం. ఇలాంటి పిల్లలు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవటమే మా సక్సెస్కి సీక్రెట్. నేను కొంతమంది పిల్లల్ని మీకు పరిచయం చేస్తాను మేడం. ఫర్ ఎగ్జాంపుల్, తన పేరు సహిష్ణు. తను సిబిఎస్ఈలో మేడం 500 మార్క్స్ గాను 495 మార్క్స్ మేడం. అంటే ఒక్కో పేపర్లో 1 మార్క్ తగ్గింది అంతే. తను ఆల్ ఇండియా టాపర్ మేడం, సిబిఎస్లో వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్. తన మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ బ్రాంచ్లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చదువుతున్నాడు మేడం. సో ఇలాంటి స్టూడెంట్ స్టేట్ టాపర్ కాదు, తను ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాపర్. తను వచ్చి కామర్స్ తీసుకున్నాడు. అందుకనే చెప్పాను కామర్స్ ట్రెండ్ నడుస్తుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, స్టేట్ బోర్డ్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్లో కూడా కొంతమంది టాపర్స్ని తీసుకొచ్చాను మేడం. వి లోహిత, తన 10th క్లాస్లో 595 మార్క్స్ మేడం అవుట్ ఆఫ్ 600. లిఖిత 593 మార్క్స్, వర్ష 590 మార్క్స్, జాహ్నవి 588 మార్క్స్, యశస్విని 587 మార్క్స్. ఇట్లాంటి టాపర్స్ సుమారుగా ఒక 200 మెంబర్స్ ఉన్నారు మేడం మా దగ్గర. వీళ్ళందరూ స్టేట్ టాపర్స్. వీళ్ళు మాస్టర్ మైండ్స్ని ఫస్ట్ చాయిస్గా ఎంచుకున్నారు, కామర్స్ని వాళ్ళ కెరీర్ పాత్రగా ఎంచుకున్నారు. ఇది ఈ రోజున కామర్స్ ట్రెండ్ నడుస్తుందంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం. అలాగే మోహన్ గారు, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన బ్యాచ్ వస్తూ ఉంటుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సిఏ చేయాలనుకునే వాళ్ళు ఎంఈసీ తీసుకుంటే బెటరా, ఎంపీసీ తీసుకుంటే బెటరా? చాలా సింపుల్ క్వశ్చన్ మేడం. నేను డాక్టర్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి? బైపీసీ. ఇంజనీర్ అవ్వాలంటే
ఎంపీసీ. అలానే సిఏ సిఎంఏ లాంటి కోర్సులు చదవాలంటే ఎంఈసీ సిఈసీ అంతే మేడం. ఇవన్నీ కామర్స్లో సిఏ సిఎంఏ కోర్సుల కోసం స్పెషల్గా తయారు చేసిన గ్రూప్లే ఎంఈసీ సిఈసీ. అవి తీసుకుంటేనే మ్యాచ్ అవుతాయి మేడం. ఇవి తెలియక చాలామంది పిల్లలు ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ సిఎంఏకి వస్తున్నారు. అదే నేరం అని నేను చెప్పను కానీ, బట్ దానికంటే కంఫర్ట్ జోన్ ఏంటో తెలుసా, ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సులు తీసుకొని తర్వాత సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి రావడం బెస్ట్ మేడం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది మేడం 10th పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. 10th పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, టాలెంట్ ఏంటి, ఇవేవి అంచనా వేసుకోకుండా ఇంటర్లో గ్రూపులు సెలెక్ట్ చేసుకుంటున్నారు మేడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. క్లాస్లో 80% మంది ఉండేది ఎవరు? యావరేజ్ స్టూడెంట్స్ లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. టాపర్స్ ఉండేది 20% మందే కదా. ఆ 20% మంది ఏ కోర్స్ తీసుకున్నా వాళ్ళు రాణించగలరు. బట్ మిగతా 80% మంది మాత్రం ఎలా పడితే అలా కోర్సుని సెలెక్ట్ చేసుకోకూడదు. వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకున్న నాలెడ్జ్, టాలెంట్, వాళ్ళకున్న రిసోర్సెస్ ఇవన్నీ చెక్ చేసుకునే కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి తీసుకుందాం మేడం. వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సెస్. ఐఐటి దేశవ్యాప్తంగా 14 lakhs స్టూడెంట్స్ రాస్తుంటే సీట్లు ఎన్ని ఉన్నాయి? 17,000 ఉన్నాయి. అంటే ఏంటి, ప్రతి 100లో 2 కూడా సీట్ వచ్చే ఛాన్స్ లేదు మేడం. అంత టఫ్ కాంపిటీషన్. మెడిసిన్ తీసుకోండి. మెడిసిన్లో సీట్ రావాలంటే మన నీట్ ఎగ్జామ్ రాయాలి మేడం. నీట్ ఎగ్జామినేషన్ 2024లో అసలు ఎంతమంది రాస్తుంటారు అనుకున్నారు మీ ఉద్దేశం? 23 lakhs మేడం. ఇంతకీ సీట్లు ఉన్నాయి మెడిసిన్లో? 20 లక్షలు ఉన్నాయా? కాదు, 1,06,000 1,06,000 సీట్లు ఉన్నాయి. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో చూడండి. సో క్లాస్లో టాపర్స్ ఆ కాంపిటీషన్కి వెళ్ళగలరా అంటే వెళ్ళగలరు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ కాంపిటీషన్లోకి వెళ్ళి ఓడిపోవటమే మేడం. నేనేం చెప్తానంటే స్టూడెంట్స్కి, చదువుని హ్యాపీగా ఆటలాగా ఆడుకోండి, కానీ గెలిచే ఆట ఆడండి, ఓడిపోయే ఆట ఆడద్దు. గెలిచే ఆట ఐఐటి, మెడిసిన్, ఈ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి, యావరేజ్ స్టూడెంట్స్ అంటే క్లాస్లో ఉన్న 80% మంది స్టూడెంట్స్కి ఇది గెలిచే ఆట కాదు. సో మీరు గెలిచే ఆట ఆడండి. సో ఈ ఐఐటి కానీ మెడిసిన్ కానీ అంతకంటే తక్కువ కాంపిటీషన్ ఉన్న కోర్సెస్ ఉన్నాయి, మంచి కోర్సెస్ ఉన్నాయి, సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్. అవి మీకు సూట్ అవుతాయి అని చెప్పడమే నా ఉద్దేశం మేడం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో కానీ తెలంగాణలో కానీ సుమారుగా ఒక్కొక్క రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. కానీ ఇంతకీ మెడిసిన్ సీట్లు ఎన్ని వస్తున్నాయో తెలుసా? ఒక్కొక్క రాష్ట్రానికి 4-5 అంతే. 4-5 అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ మేడం. ప్రతి 10 మంది విద్యార్థులు కలిపి ఒక సీటు కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. సో ఇదంతా చెప్పిన తర్వాత రండి బాబు రండి, సిఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ అని నేను చెప్పట్లేదు. సిఏ లేదా సిఎంఏ కోర్సులు ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ. ఇవి బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే ఖచ్చితంగా కష్టమే. అవి తెలుసుకొని ఈ కోర్స్కి అడ్మిషన్ తీసుకోండి. అలాగే మోహన్ గారు, సిఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. సో 10th అయిపోయిన తర్వాత సిఏ లేదా సిఎంఏ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి సిఏ కోర్స్ అంటే 6 ఏళ్ళు పడుతుందండి. సిఎంఏ కోర్స్ అయితే 5 ఏళ్ళు పడుతుంది. 10th అయిపోయిన తర్వాత మీరు ఇంకో సంవత్సరం బఫర్ పెట్టుకున్నారండి. అండ్ కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్లోనే అడ్మిషన్ తీసుకోండి. మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి 23 సంవత్సరాలు అయింది. అండ్ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓన్లీ కామర్స్ మాత్రం చెప్పే కాలేజ్లో జాయిన్ అవ్వండి. సపోజ్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అన్నీ ఉన్నాయనుకోండి, మీకు కామర్స్కి జస్టిఫై చేయకపోవచ్చు. అండ్ ఎంఈసీ జాయిన్ అవ్వాలనుకుంటే ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వాలనుకుంటే సిఏ ఫౌండేషన్ కనీసం 800 గంటలు మేము కోచింగ్ ఇస్తాం మాస్టర్ మైండ్స్లో. అలాంటి సంస్థలనే ఎంచుకోండి. ఒకవేళ సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వాలంటే మాస్టర్ మైండ్స్లో సిఎంఏ ఫౌండేషన్ 600 గంటలు కోచింగ్ ఇస్తాం. అలాంటి సంస్థలను మాత్రమే ఎంచుకోండి. మా కమిట్మెంట్ చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి తప్ప మా ర్యాంకులు చూసి కాదు. అంటే మా డెడికేషన్, మా డిసిప్లిన్, మా ఎక్స్పీరియన్స్, 23 సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్, ఇవి చూసే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. ఎంపీసీ, బైపీసీ తీసుకొని సిఏ చేయడం కంటే ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సెస్తో సిఏ లేదా సిఎంఏ కోర్సులకు రావడం చాలా బెటర్ అని గమనించండి. చివరిగా మీకు స్క్రీన్ మీద లోగో కనిపిస్తుంది, మాస్టర్ మైండ్స్ లోగో. కొన్ని చోట్ల మీరు జాయిన్ అయిపోతున్నారు కానీ అది మాస్టర్ మైండ్స్ సంస్థ కాదు. తర్వాత మీరు నష్టపోయాం అనేటువంటి మాట అనొద్దు, బాధపడద్దు. మీరు జాయిన్ అయ్యేప్పుడే మాస్టర్ మైండ్స్, ఇది మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ అవునా కాదా చెక్ చేసుకోండి. లోగో ఉంది చూసుకోండి, ఆ లోగో టాలీ అవుతుందో చూసుకోండి. ప్రజెంట్లీ మాకు మాస్టర్ మైండ్స్కి ఉన్న బ్రాంచెస్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు అండ్ హైదరాబాద్లో అమీర్పేట, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఇవి మాకు ఉన్నటువంటి బ్రాంచెస్. చెక్ చేసుకుని అనుమానం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంతేగాని మాకు కరీంనగర్లో కానీ లేదా మెదక్ కానీ, సిద్దిపేట కానీ, లేకపోతే వరంగల్ కానీ, మదనపల్లి, ఇటువంటి ప్లేసెస్లో ఎక్కడ కూడా మాస్టర్ మైండ్స్కి ఎటువంటి బ్రాంచ్ లేదని గమనించండి. ఫైనల్గా డిగ్రీలో బీబీఏ కానీ లా కానీ చేయాలి అనుకునే వాళ్ళకు ఇంటర్లో మీ దగ్గర ఏదైనా కోర్స్ ఉందా? ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం. 10th అయిపోయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ మేడం మాకు ఇంజనీరింగ్ వద్దు, మెడిసిన్ వద్దు, సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు వద్దు, మేము ఈ 2 ఏళ్ల పాటు ఇంటర్లో కోర్సులు చదివి ఇంటర్ తర్వాత మేము
డిగ్రీ మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ లేదా లా కోర్సెస్కి వెళ్ళిపోతాం అంటారు మేడం. అలాంటి వాళ్ళ కోసమే 10th అయిపోయిన తర్వాత ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అనే కోర్స్ ఉంది మేడం మా దగ్గర. ఇది అంతా కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మేడం. సో అక్కడ చదువు తక్కువ ఉంటుంది, యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరినీ కూడా మేము దేనికి సిద్ధం చేస్తామంటే ఇంటర్ అయిపోయిన తర్వాత, అంటే మా దగ్గర 10th అవగానే జాయిన్ అవుతారు. ఇంటర్ తర్వాత వీళ్ళని లా కోర్సెస్ లేదా మేనేజ్మెంట్ కోర్సెస్ వెళ్ళాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు కాబట్టి ఆ ఓరియంటేషన్తోనే వీళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది మేడం. ఇది ఓన్లీ సెంట్రల్ ఆఫీస్ గుంటూరులో మాత్రం ఈ బ్యాచ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అంటే చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమిత్ర గారు. చూశారు కదండి, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.